ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి, ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ పేదలు, విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? It's been 5 years this fight is going on. This fight for justice is going on. My wish, my hope is that if I get justice in this, this will help more people to be ready to fight for justice if they are faced with adversities. That will hopefully change the society. That is my wish, that is my hope. What happened to the doctor in Vizag during COVID time? Who is fighting for his death? What happened to the driver of the MLC whose body was thrown at his doorstep? Who is fighting for them? Why are nobody fighting? Because people believe that there is no hope, and I want to bring that hope back. I still believe in the system. In spite of all the adverse situations, we have this far, which means there is still hope. And I want to all of your help. I want the people's help. Prajala sahakaram kavali naku. Prajalu ela sahakaram kavali antunnanu, ela cheyagalugutaru వచ్చే ఎలక్షన్స్ లో? You can show that in your vote. I want you to help me, irrespective of all the parties. I want all the people supporting, leaders supporting, every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. With that, I thank you all for your support. Absolutely. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm
specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మా సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశంతో అంటగాగుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు. విజయమ్మ గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు. అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతన్ని ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే, లేదా అతను డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులు అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా, సిగ్గుపడాలి. ఎందుకంటే ఏదంటారే, అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి. వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యల వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వెధవ పనులు చేయగలిగిన వాడు చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు, న్యాయ వ్యవస్థ అయినా సరే, అదేవిధంగా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు. అలాగే ఏ పార్టీ అయినా సరే, బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు, కమ్యూనిస్టుల్లో ఉంటారు, ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు. ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు. అవసరం కొద్ది అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటి నీచ నికృష్టుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్తలాగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి సంస్కారం కూడా ఉండాలి. కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్లేదు. ఎంత ఒక రాజకీయ నాయకుడని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. 10 సంవత్సరాల పార్టీ నీది, ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వేయట్లేదో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు. నీ పార్టీ అతని కోసమే పెట్టావు. ఇందాక చెప్పాం కదా, మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా. అతను నిలబడమంటే నిలబడతావు, తీసేయమంటే తీసేస్తావు, లేదా అసలు ఇంట్లో కూర్చోంటే కూర్చుంటావు. అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైనా నైతికత ఉండాలి కదా. నీకు అసలు ఆ హక్కు ఉందా? లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని. కానీ అసలైనటువంటి దొంగ, అసలైనటువంటి నీచుడు, అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు, ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు, ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది. న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉంది. అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి ప్రజా వ్యతిరేకి, ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి నీచుడి పరిపాలన 14 ఏళ్ళు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా? దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి.
అదేవిధంగా 3 రాజధానులు అంటంలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే, 3 ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి, మొత్తం తీసుకెళ్ళి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది, అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు. ఈనాడు ఒకడు, తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు. మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈ అబద్ధాల మీడియాని, ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఒక్క మంచి చేయలేని వ్యక్తి, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని, ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా, ఆ పనికి మాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజా లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు లోకేష్ని, వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళాం అన్నం కూడా పెట్టదు, అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా? లేకపోతే 75 సంవత్సరాలు ఒక ముసలోడు అవినీతితో పూర్తిగా లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు, వాడి కుటుంబం కావాలా? దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నారు.